ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామములో ఆశీర్వాద గడియలు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు మా వందనములు. ఈ టీవీ పరిచయ ద్వారా మేము మీ గృహాల్లోకి రావటం మా ధన్యతగా భావిస్తున్నాం. ఈ ఆశీర్వాద గడియలు అనే ఈ కార్యక్రమం ముందుకు కొనసాగించుటకు మీ ప్రార్థనలు మాకెంతో అవసరం. ఇప్పుడు నర్సాపురంలోని సెయింట్ తెరెసా వొకేషనల్ జూనియర్ కాలేజ్ డైరెక్టర్ గారైన ఎం మోసెస్ గారు మనకు వర్తమానం అందిస్తారు. దానికంటే ముందు ఒక పాటని ఆలకిందమ్మా. ప్రార్థింతును కీర్తింతును దైవసుతుడ నిన్ను నేను ధ్యానింతును. ప్రార్థింతును కీర్తింతును దైవసుతుడ నిన్ను నేను ధ్యానింతును. జీవితంలో గెలుపునిచ్చినావు, చెదరిన నా మనసును సరిచేశావు. ఓడిన నా జీవితంలో గెలుపునిచ్చినావు, చెదరిన నా మనసును సరిచేశావు. మధురమైన నీ ప్రేమ నాకిచ్చినావు, మధురమైన నీ ప్రేమ నాకిచ్చినావు, మధురమైన నీ ప్రేమ నాకిచ్చినావు. ఆరాధనా 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 ఆరాధనా. ప్రార్థింతును కీర్తింతును దైవసుతుడ నిన్ను నేను ధ్యానింతును. ప్రార్థింతును కీర్తింతును దైవసుతుడ నిన్ను నేను ధ్యానింతును. ఆరాధనా 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 ఆరాధనా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శుభనామంలో ఆశీర్వాద గడియలు అని మా కార్యక్రమం చూస్తున్న మీకు మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా ఈ పరిచర్యను ప్రారంభించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేసి ఉన్నాడు. ఈ పరిచర్య ఇంకా ముందుకు కొనసాగడానికి మీ ప్రార్థన అవసరాలు మాకు ఎంతో అవసరమైనవి. దయచేసి మీ అందిన ప్రార్థనలో మా ప్రోగ్రాం గురించి మీరు ప్రార్థించండి. మంచిది. ఒక వాక్యాన్ని చదువుకుని కొద్దిసేపు దేని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 28వ వచనంలో ఉన్న మాటను నేను చదువుతున్నాను. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. మరొకసారి చదువుతున్నాను. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి ముందుకు వెళదాం. ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రం నాయనా. చదవబడిన వాక్యాన్ని మా కొరకు దీవించండి, నీ మాటలు మాకు వినిపించండి. నీ బిడ్డలు నీ వాక్యం వినాలని ఆసక్తిగా ఉన్నారు ప్రభువా.
మా హృదయాలకు కావలసిన మాటలు మాకు వినిపించండి. వాక్యము నీది, వాక్యం వినిచున్న బిడ్డలు కూడా నీ వారు నాయనా. నీ ప్రియ బిడ్డలతో నీ వాక్యము చేత మీరు మాట్లాడమని, మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా పర్యాయములు మనం సామెతల గ్రంథాన్ని ఎక్కువ చదువుతూ ఉంటాం. ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంకాలం అవకాశం వచ్చినప్పుడల్లా సామెతల గ్రంథాన్ని చదవడానికి ఎక్కువ మనం ఇష్టం చూపిస్తూ ఉంటాం. ఈ సామెతల గ్రంథంలో ఉన్న మాటలు చాలా ఆసక్తి కలిగించే మాటలుగా ఉన్నవి. మానవుని యొక్క జీవితాన్ని సరిదిద్దడం కోసం మానవుడు ఎట్లా జీవించాలో, ఏ మార్గంలో జీవించాలో, ఏది మంచి ఏది చెడుయో, ఏది ఉత్తమో ఏది ఉత్తమం కాదో అనే విషయాలను ఈ సామెతల గ్రంథం మనం చాలా పర్యాయంలో చదువుతూ వస్తాం. అదే రీతిలో నా ప్రియమైన సహోదరులారా, ఈ 10వ అధ్యాయము 28వ వచనంలో ఉన్న మాట చాలా శ్రేష్టమైన మాటగా నేను భావిస్తూ ఉన్నాను. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును అని మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఈ రెండు మాటలలో కూడా ఒక మాట కనబడుతుంది. ఏమిటి ఆ మాట అనగా ఆశ అనే మాట మనం చదువుతూ ఉన్నాం. 2 వచనాలలో కూడా ఈ ఆశ అనే మాటను సంబోధిస్తూ సామెతల గ్రంథంలో వ్రాస్తూ వచ్చారు. నీతిమంతులకు ఆశ ఉన్నది, భక్తిహీనులకు ఆశ ఉన్నది. ఆశ ఉండడం తప్పు అని నేను చెప్పడం లేదు, కానీ ఆశించడం తప్పు అని నేను చెప్పడం లేదు, కానీ ఆశ ద్వారా వచ్చే అంతిమ ఫలం ఏమైనదో అది తెలుసుకోవాల్సిందిగా నేను ప్రభు సన్నిధిలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. నా ప్రియమైన సహోదరులారా, ఆశ లేకుండా ఏ వ్యక్తి లేడు. పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు ప్రతి నిమిషము కూడా, ప్రతి సెకండ్ కూడా ఆశతోనే మనిషి బ్రతుకుతాడు, ఆశతోనే మనిషి చనిపోతూ ఉంటాడు. చనిపోయే చివరి వరకు ఆశతోనే తను చనిపోతూ వస్తూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరులారా, ఒక చరిత్రకారుడు ఏమన్నాడు తెలుసా? ఆశ గురించి తను వివరిస్తూ మానవునికి ఆహారం లేకుండా 40 రోజుల వరకు ఉంచవచ్చట. ఒక మానవుడు ఆహారాన్ని భుజించకుండా 40 రోజులు బ్రతకగలడు. అదే మానవునికి, అదే వ్యక్తికి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ఉన్నట్లయితే గనక, ఆ మంచినీళ్ళు కూడా తాగకుండా ఉన్నటువంటి వ్యక్తి 10 రోజుల వరకు బ్రతకగలడట. అదే వ్యక్తికి గనక కనీసం గాలి కూడా లేకుండా చెవులు, ముక్కు మనం మూసివేస్తే గనక, ఆ నోరును కూడా మూసివేస్తే గనక ఆ వ్యక్తి 3 నిమిషాల కన్నా ఎక్కువ సేపు బ్రతకలేడంట. కానీ ఆశ లేకపోతే మాత్రం, ఆశ లేకుండా ఏ మనిషి ఒక సెకండ్ కూడా, ఒక నిమిషము కూడా బ్రతకలేడు అని ఆ వ్యక్తి చెబుతూ వచ్చాడు. అవి నిజమే. మానవుడు ఆశతో ఉన్నాడు, ఆశతోనే పెరుగుతున్నాడు, ఆశతోనే చనిపోతున్నాడు. ఆశించడం తప్పు అని నేను చెప్పడం కాదు, కానీ ఆశించడం తప్పు అని చెప్పడంతో నా ఉద్దేశం కాదు, కానీ ఆశ ద్వారా వచ్చే ప్రతిఫలం ఏమైనదో మీరు తెలుసుకోవాలని ఆశపడుతున్నారు. ఈ వాక్య భాగంలో 2 వ్యక్తులు మనకు చూస్తున్నాం. ఒక వ్యక్తి నీతిమంతుడు, మరొక వ్యక్తి భక్తిహీనుడు. నీతిమంతుడికి ఆశ ఉన్నది, భక్తిహీనుడికి కూడా ఆశ ఉన్నది. కానీ నీతిమంతుల ఆశ ఏమో అతని సంతోషానికి కారణమైతే, భక్తిహీనుల ఆశ అతని భంగపడినట్లుగా, అనగా సిగ్గుపడినట్లుగా చేస్తూ వచ్చింది అని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన సహోదరులారా, ఆశ యొక్క అంతిమ ప్రతిఫలం ఏమిటి? నీలో నాలో ఉన్న ఆశల యొక్క ఆ ప్రతిఫలం ఏమిటో మనం తెలుసుకోవాలి. ఒకవేళ నీలో ఉన్న ఆశ వల్ల నీవు సంతోషాన్ని కలిగి ఉంటే గనుక నీవు నీతిమంతుడవే. ఒకవేళ నీలో ఉన్న ఆశ వల్ల నీకు దుఃఖం కలిగిందనుకోండి, లేక నీకు బాధ కలిగిందనుకోండి, లేక నిన్ను సిగ్గుపరిచిందనుకోండి, నీవు భక్తిహీనుడవే అన్న విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలని ప్రభు సన్నిధిలో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియరా, ఈ యొక్క కార్యక్రమంలో నేను 2 వ్యక్తుల్లో ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఎవరు ఆ వ్యక్తి అనగా, ఒక భక్తిహీనుడిని మీ ముందు ఉంచబోతున్నాను. ఆ భక్తిహీనుడికి తనలో పుట్టిన ఆశను బట్టి, ఆ ఆశను నెరవేర్చుకోవడం వల్ల, ఆ ఆశను నెరవేర్చుకోవడం వల్ల వచ్చిన ప్రతిఫలం ఏంటో నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. వాక్యంలో చెప్పిన మాట, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. భంగపాటు అనగా సిగ్గుతో తలదించుకోవటం, సిగ్గుపడేటట్లు చేయటం. ఈ రోజున మనలో ఉన్న ఆశలు ఒకవేళ మనం సిగ్గుతో తలదించులా చేస్తే గనక మనం భక్తిహీనులమే అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథం నుంచి ఒక వ్యక్తిని మేము ముందుంచుతున్నాను. ఎవరు ఆ వ్యక్తి అనగా, మనందరికీ బాగా తెలిసిన వ్యక్తే. ఆ వ్యక్తి ఎవరు అనగా ఆకాను అనే వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను. నా ప్రియమైన సహోదరులారా, ఒకసారి యెహోషువ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి వెళ్లారు. హాయి సైన్యంతో యుద్ధం చేయడానికి వెళ్లారు. కానీ ఎంతో బలంగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు చాలా తక్కువ బలం కలిగినటువంటి హాయి వారి మీద యుద్ధం చేసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతూ వచ్చారు. చాలా మంది చనిపోతూ వచ్చారు. యెహోషువకు అర్థం కాలేదు, ఎందుకు ఓడిపోతున్నాం మనం? ఏం కారణం? మనం చాలా బలం కలిగిన వారమే, మన సైన్యం చాలా ఎక్కువే, మనం చాలా ఉన్నతమైన వారమే, అయినా ఎందుకు ఓడిపోతున్నాం? ఏమిటి కారణమని వేదన చెందినటువంటి యెహోషువ ప్రభు సన్నిధిలో మోకరించి, ఎందుకు ఓడిపోతున్నాం ప్రభువా, మా పరాజయానికి కారణం ఏమిటి అని కన్నీరు కరుస్తూ ప్రారంభించాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన యెహోషువ మరుసటి రోజు ఉదయకాలమే లేచి బయటకు వచ్చి ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ లైన్ లో నిలబెట్టాడు. ఎందుకు ఓడిపోతున్నాం మనం హాయి వారి మీద? మనకన్నా తక్కువ సైన్యమే వాళ్ళు, మనకన్నా తక్కువగా ఉన్నవారే, ఎందుకు ఓడిపోతున్నాం? కారణం ఏమిటి అని అందరినీ నిలబెట్టి అడుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన యెహోషువ దేవుని ఆత్మ చేత నడిపింపబడి ఆ జరిగిన విషయాన్ని గమనిస్తూ వచ్చాడు.
అప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ లైన్ లో నిలబడినటువంటి ఆ సైన్యంలో నుంచి ఒకడు ముందుకు వచ్చాడు. అతని పేరు ఎవరో తెలుసా? ఆకాను. ఆకాను అనే ముందుకు వచ్చి ఒక చక్కని మాట అంటున్నాడు. ఏమన్నాడు చూడండి దయచేసి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. 20వ వచనం కూడా చదువుతున్నారు. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని అని వాక్యంలో రాయబడి ఉంది. నా ప్రియమైన సహోదరుడా, ఆకాను యెహోషువతో చెప్తున్నాడు, ఓ యెహోషువ, నేను ఒక తప్పు చేశాను. పరలోకంలో ఉన్న దేవునికి మీ అందరికీ విరోధంగా ఒక తప్పు చేశాను. ఏంటో తెలుసా? నేను కొంత దేవుడు తీసుకోవద్దు అని చెప్పబడినటువంటి ఆ ప్రదేశంలో నుంచి, దేవుడు శపించిన ఆ పట్టణంలో నుండి నేను ఏం చేశానో తెలుసా? ఇదిగో మంచి షీనార వస్త్రాలను, బంగారు కమ్మిని, వెండిని, వస్త్రాలను అన్ని తీసి నేను వాటిని చూచి ఆశించి తీసుకుంటుని అని వాక్యం సెలవిస్తుంది. ఆకారంలో ఒక ఆశ పుట్టింది. ఏమిటి ఆ ఆశ అనగా, దేవుడు ఆశించకూడదు అని చెప్పిన వాటిని ఆశించాడు, దేవుడు వద్దు అని చెప్పిన దాన్ని ఆశించాడు, దేవుడు శపించిన దానిని ఆశించాడు. ఎప్పుడైతే దేవుడు శపించిన దానిని ఆశించాడో, దేవుడు ఆశించకూడదు అని చెప్పిన దాన్ని ఆశించాడో, ఏం జరిగిందో తెలుసా? నా ప్రియమైన సహోదరులారా, ఆకారాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవటం ప్రారంభించారు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారో, ఈ విషయాన్ని తెలుసుకోవడం కోసం యెహోషువ చేసిన ఈ పని ద్వారా ఆకాను తాను చేసిన తప్పును తెలుసుకుంటూ ప్రారంభించాడు. ఏం చేశాడో తెలుసా? యెహోషువ ఎప్పుడైతే ఆకాను చేయకూడని పని చేశాడో, ఆశించకూడని దాన్ని ఆశించాడో, వెంటనే ఆకానుతో అన్నారు, ఎక్కడుంది నీ భార్య, ఎక్కడున్నారు నీ బిడ్డలు, తీసుకురమ్మన్నారు. ఆకాను వెళ్ళాడు, తన భార్యను బిడ్డను తీసుకువచ్చాడు. వాళ్ళందరినీ కలిసి ఇశ్రాయేలు ప్రజలు ఒక ప్రాంతానికి తీసుకొచ్చారు, ఒక లోయలోనికి తీసుకొచ్చారు. ఆ లోయలో నిలబెట్టి ఆకాను, ఎందుకు నువ్వు తప్పు చేశావు, ఎందుకు నీవు పని చేశావు అని యెహోషువ అడుగుతున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? నా ప్రియమైన సహోదరుల, ఆ అధ్యాయం చివరిలో చాలా బాధాకరమైన మాటలు రాయబడుతూ వచ్చాయి. ఆకాను ఒక్కడే తప్పు చేశాడు, కానీ ఆకాను భార్యను, బిడ్డల్ని, తనకున్న సంతతిని, ఆ యావత్తును అన్నిటిని తీసుకుని ఒక లోయలోనికి తీసుకువచ్చారు. ఆ లోయ పేరు అనగా ఆకోరు లోయ అని వ్రాయబడి ఉంది. ఆకోరు లోయలోనికి తీసుకువచ్చారు. యెహోషువ చెప్పాడు, మనమందరం ఓడిపోవడానికి కారణమైనటువంటి ఈ ఆకానును మీరు రాళ్లతో కొట్టండి, రాళ్లతో కొట్టి చంపండి అన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేశారో తెలుసా? ఎవరికి వాళ్ళు రాళ్లు తీసుకుని ఆకాన్ని కొడత మొదలు పెట్టారు, ఆకాను భార్యను కొడత మొదలు పెట్టారు, ఆకాను బిడ్డల్ని కొడత మొదలు పెట్టారు. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, కేకలు పెడుతున్నారు. ఆ సన్నివేశం ఎంత భయంకరమైన సన్నివేశమో మీకు తెలుసా నా ప్రియమైన సహోదరు?